పంటను కాపాడుకునేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అర్ధరాత్రి నుంచే సహకార కేంద్రాల దగ్గర యూరియా కోసం నిద్రిస్తున్నారు. యూరియా లోడ్ వస్తే ఒక్క బ్యాగ్ అయినా దొరుకుతుందన్న ఆశతో పిఎసిఎస్ కేంద్రాల దగ్గర నిద్రిస్తున్నారు. దుబ్బాక పట్టణానికి యూరియా లారీ వచ్చిందని సమాచారం రావడంతో రైతులు క్యూ కట్టారు. ఎలాగైనా యూరియా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో రాత్రి 9 గంటల నుంచే సహకార కేంద్రాల దగ్గర నిద్రించారు. గతంలో ఏనాడు కూడా యూరియా కోసం ఇలా రాత్రుల్లో ఇబ్బందులు పడలేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా కనీసం ఎకరానికి 2 యూరియా బస్తాలు ఇచ్చినా చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. మొదట్లో రైతులు చెప్పులు, వెహికల్స్, పాస్బుక్ జిరాక్స్లు లైన్ లో పెట్టి గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి చూసిన దృశ్యాలు మనం గతంలో చూసాము. జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి కార్యకర్తల సమావేశంలో మొన్న మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సినటువంటి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు బదులుగా కేంద్ర ప్రభుత్వం కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సప్లై చేసింది. దాని వల్లనే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. కానీ రాష్ట్రానికి రావాల్సినంత యూరియా మన దగ్గర ఉన్నది. కొన్ని రాజకీయ పార్టీలు కావాలని కృత్రిమ కొరత సృష్టించి సమస్యలు సృష్టిస్తున్నాయి అంటున్నారు. కానీ రైతులు మాత్రము అసలు యూరియా దొరకడం లేదు. 10-12 ఎకరాలు నాటేసినటువంటి ఒక రైతుకి కనీసం ఎకరాకి 2 బస్తాలు చొప్పున అవసరం ఉంటుంది. కానీ మొత్తం 12 ఎకరాలకు కలిపి కూడా ఒక బస్తానే ఇస్తే మేము ఎలా చేసుకుంటాము? కనీసం 2-3 బస్తాలు ఇస్తేనైనా ఒక 2 ఎకరాలైనా తాము కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి, దానికోసం అని చెప్పి ఉదయం వారు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు పిల్లలని, వాళ్ళ భార్యల్ని అక్కడ లైన్ లో నిలబెట్టడం జరుగుతుంది. వాళ్ళు బావి దగ్గర వర్క్ చూసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు లైన్ లో ఉంటున్నారు. ఇది కాస్త తారా స్థాయికి చేరి రాత్రి వచ్చి పిఐసి సెంటర్ల దగ్గర, ప్రైవేట్ యూరియా షాప్ల దగ్గర పాస్బుక్ జిరాక్స్లు చేతిలో పట్టుకొని రాత్రి వచ్చి అక్కడే షాప్ దగ్గరే నిద్రిస్తున్నటువంటి ఘటన దుబ్బాకలో జరిగింది. ఇది దాదాపుగా ఒక్క దుబ్బాకలోనే లేదు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూరియా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర కూడా రాత్రి నుంచే రైతులు గత 15 సంవత్సరాల క్రితం ఇలాగైతే లైన్లు పెట్టి అక్కడే పడుకునే వాళ్ళు, ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ కనిపిస్తుందని చెప్పి కూడా యూరియా రైతులు ఆపోతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జిల్లా ఇన్ఛార్జీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా కనీసం తమ వైపు వచ్చి అసలు ఏం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, అధికారులు వింటున్నారా లేదా, యూరియా సరఫరా ఉందా లేదా, నిల్వలు ఎంత ఉన్నాయనే తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదని చెప్పి కూడా రైతులు తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. రైట్, థాంక్యూ రామకృష్ణ. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. యూరియా కోసం రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. సిద్దిపేట, కరీంనగర్, మహబూబాబాద్, ములుగు జిల్లా రైతులు రోడ్డెక్కారు. యూరియా కోసం భారీగా క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. యూరియా విక్రయ కేంద్రాలు, పిఎసిఎస్ కేంద్రాల దగ్గర చెప్పులు, పట్టాదారు పాస్బుక్లు, ఆధార్ కార్డులు పెట్టి ఎదురు చూస్తున్న పరిస్థితి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో బస్తా యూరియా కోసం రైతులు పడరాని అగ్గుచాట్లు పడుతున్నారు. ఇందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల దుకాణం దగ్గర యూరియా బస్తాల కొరకు పెద్ద ఎత్తున చెప్పులు పెట్టి ఎదురు చూస్తున్నారు.